ప్లీజ్. నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు. అన్న, అది కాదన్న, వెళ్ళు, ఒక్కసారి. చెప్తున్నా అర్థం కావట్లేదా? వెళ్ళు వెళ్ళు. అట్లూరి వారి బొమ్మరిల్లు. ఇదెప్పుడు వేశారు? అయినా అంత పెద్ద ఇల్లుండగా ఈ ఇంటి ముందు ఈ గుడిసేంటి? ఓహో, వీళ్ళిద్దరినీ ఇంట్లో నుంచి తరిమేసేలా చేశారంటే మళ్ళీ ఇలా వచ్చి సెటిల్ అయ్యారా? వాడనేవాడు ఇంట్లో లేకపోతే మన ప్లాన్ వర్కౌట్ అవుతుందనుకుంటే మళ్ళీ వీళ్ళు ఇక్కడికొచ్చి చేరితే ఎలా? ఎలాగైనా సరే వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అంటూ ఇంటిని బాగానే సెట్ చేసుకున్నారు. కానీ ఆ చింత లేకపోతే ఎలా? అది ఇవ్వడానికే కదా నేనుండేది.
ముందు జాగ్రత్త కూడా ఉందా? హ్మ్, అవి ఇవి లేనప్పుడే కదా తినడానికి తిండికి కూడా గతి లేక పస్తులుండేది. హ్మ్. నువ్వు కృష్ణంరాజు గారు అబ్బాయివేనా? నీలాంటి తాగుబోతుల కష్టం మాకు అవసరం లేదు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఏయ్, త్వరగా కానివ్వండి. మధ్యాహ్నం 1 గంట కల్లా డెలివరీ ఇవ్వాలి. వెళ్ళండి. ఇదిగో అన్నా, పని ఏమన్నా దొరుకుద్దా? పనా? నలుగురికి పనిచ్చేవాళ్ళ ఉన్నావు. నీకిక్కడ పనేం దొరుకుతుందయ్యా? లేదునా, నాకు పని కావాలా. ఏదైనా పర్లేదు, నేను చేస్తా. చూస్తుంటే ఉన్నోళ్ళ అబ్బాయిలా ఉన్నావు. నీకు పని అవసరం ఏంటి? ఎంత చెట్టుకి అంత గాలినా. నా కష్టం ఏదో నాకు ఉండాలి. ఏదన్నా పని చెప్పినారంటే నేను చేస్తాను. నిజంగానే పనిచేస్తావా? ఖచ్చితంగా చేస్తానన్నా. మనిషివి చూస్తే బ్రహ్మాండంగా ఉన్నావు. నీకేం పని చెప్పాలి చెప్పు. ఓ అన్నా, చూడ్డానికి అట్టా ఉండాను. బతకడానికైతే పనే కదా చేయాలా. ఏ పని ఇచ్చినా చేస్తున్నానా, బాగా చేస్తున్నాను. చెప్పండి, ఏం చేయమంటారు? నా పని ఎట్టుండదో చూసి నాకే దుడ్డివ్వండి. సరే అయితే ఆ మూటలు తీసుకెళ్ళి లోపల పెట్టగలవా? మూటలే కదా, చూడండి నా పని ఎట్టా ఉంటుందో.